భైరవి భైరవి భవానీ అక్క, నువ్వు అర్జెంటుగా ఒక హెల్ప్ చేయాలి. ఏంటి భవానీ? అమ్మ నగలు తాకట్టు పెట్టి ఏదో బిజినెస్ చేద్దాము అనుకుంది. ఆ నగలు నాన్నకిచ్చి తాకట్టు పెట్టమంటే వాటిని ఎవరో కొట్టేశారు. అవునా? అవును. మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఆ నగల్ని పోలిన ఒక ఆర్నమెంట్ని నందిని అత్త గదిలో చూశాను. నాకు ఆ నగలు అత్త దొంగతనం చేసిందేమో అని అనుమానం ఉంది. నిజంగానే అత్త ఆ నగల్ని దొంగతనం చేసిందా? నీకు అత్త సంగతి తెలుసు కదా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అత్తయ్యకి మా మీద గౌరవం ఏం లేదు. అమ్మకి వేరే ఆప్షన్ లేక ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అమ్మని నాన్నని అవమానిస్తూనే ఉంది. కావాలని అమ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. నందిని అత్త సంగతి నాకు తెలుసు. నీకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. నేను నందిని అత్తని ఫాలో అవుతాను. అత్తయ్య దగ్గరుంది. అసలు అమ్మ నగలేనా కాదో తెలుసుకోవాలి. ఆ నగలు కనుక అమ్మవే అయితే నగలు అమ్మకి ఇప్పించేయాలి. పాపం అమ్మ ఎంత కష్టపడుతుందో నువ్వు చూస్తున్నావు కదా. అవును భవానీ, నేను ఆ నగలు ఎవరివి ఏంటో అని కనిపెడతాను. నందిని అత్త ఇప్పుడే బయటకు వెళ్ళింది. తనని ఫాలో అయితే తెలిసిపోతుంది కదా. అవునక్క, ఏదో బ్యాగ్ తీసుకుని వెళ్ళింది. అందులో ఏముందో తెలియలేదు. విక్రమ్ అంకుల్ అడిగితే ఏదో అనుమానంగా మాట్లాడింది. సరే, నువ్వు వెయిట్ చెయ్యి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. సరేనా? నమస్తే మేడం. నేను చెప్పిన ప్రతిదీ అందులో ఉంది. ఫొటోస్ కూడా పంపించాను కదా. ప్యూర్ అండ్ ఒరిజినల్. వాల్యూ చెక్ చేసావు కదా? చేశాను మేడం. డబ్బులు తెచ్చావా? తెచ్చాను మేడం. గుడ్. చూసుకోండి మేడం. గుడ్. ఇంకా ఇలాంటివి ఉంటే చెప్పండి. నువ్వు వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఎవ్వరికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే మేడం, ఉంటాను. చాలా జాగ్రత్త. ఓకే మేడం. ఇందులో నగలున్నాయో ఏమున్నాయో తెలియలేదే. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఆ బ్యాగ్లో ఏమున్నాయి? ఖచ్చితంగా చాలా విలువైంది అయి ఉంటుంది. నేను చూడకుండానే వెళ్ళిపోయారే. పాపం భవానీ ఎంతలో ఎదురు చూస్తుంది. నేను తెలుసుకోలేకపోయానే. మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తాను. మేడం. హా? నమస్తే నందిని మేడం. శివగామి మేడం ఉన్నారా? తెలీదు. బయటికి వెళ్ళారా? ఇంట్లో లేరా?
తెలీదు. సారీ టు డిస్టర్బ్ యూ మేడం. ఫోన్ చేసి కనుక్కుంటాను. ఆ పని ముందే చేయాల్సింది. ఈ ఇంటికి దారిన పోయే దానయ్యలందరూ వస్తున్నారు. ఏ ఫీల్ అయ్యారా? మరేం పర్వాలేదు, నేను కూడా బాగానే ఫీల్ అవుతున్నాను మీ మేడం వాళ్ళు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి. సారీ మేడం. నమస్తే మేడం. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. కూర్చోండి. మేడం అది చెప్పండి రామ్ కుమార్ గారు. మీరు జాబ్స్ కోసం వెతుకుతున్నారు కదా? అవును, ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవడం లేదు. రకరకాల రీజన్స్ చెప్పి జాబ్ ని రిజెక్ట్ చేస్తున్నారు. చీటర్స్ కి మోసగాళ్ళకి ఎవరు జాబ్ ఇస్తారులే. ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు? మీరది ఇగ్నోర్ చేయండి. నన్ను ఇగ్నోర్ చేస్తారు. సొసైటీ మాటల్ని, సొసైటీ తిట్టే తిట్లని ఇగ్నోర్ చేయగలరా? నందిని మేడం, మీరు టూ మచ్గా మాట్లాడుతున్నారు. రామ్ కుమార్ గారు ప్లీజ్. నందిని, నీకిబ్బందిగా ఉంటే సారీ. నువ్వు మాత్రం ఇలా మాట్లాడుకో. నా ఇంట్లో స్వేచ్ఛగా మాట్లాడుకునే అర్హత కూడా నాకు లేదా? మీరు మేడం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ మోసంలో నీ వాటా ఎంతో? బాగానే వెనకేసి ఉంటారు కదా. నందిని గారు, మీరు టూ మచ్గా మాట్లాడుతున్నారు. అయినా ఉన్నమాట అంటే ఉడికెందుకో. మీ అమ్మగారికి ఉద్యోగం ఎందుకు రావడం లేదో తెలుసా? పాపం ఎక్కడికి వెళ్ళినా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో తెలుసా? ఏ జాబ్ కూడా ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా? తెలియదు కదా. కానీ నాకు తెలుసు. మీ అమ్మగారు, మీ అయ్యగారు చేసిన మోసం, నయవంచన పబ్లిక్ కి అందరికీ తెలిసిపోయింది. పోయి జాబ్ లో ఎవరినన్నా చీటర్లను పెట్టుకోవాలని చూస్తారా? నందిని, నువ్వు నీ లిమిట్ ని క్రాస్ చేస్తున్నావు. సహిస్తున్నాం కదా అని, భరిస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అయ్యో, నొప్పి కలిగిందా వదినా? అయితే ఏం చేస్తారు? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమన్నా కావాలా? నందిని, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సహనానికి హద్దు ఉంటుంది. సబ్బు రాసుకుంటే నురుగొస్తుంది. ఇవన్నీ నాకు తెలుసు. మిమ్మల్ని సహనంగా భరిస్తుంది నేను కదా. మీకే ఉంటుంది నొప్పి. చాలా టూ మచ్గా మాట్లాడుతుంది మేడం. అందుకే త్వరగా ఏదైనా జాబ్లో జాయిన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా అని ఆలోచిస్తున్నాను.